అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సిబిఐ కస్టడీ పిటిషన్పై ఢిల్లీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 3 రోజుల సిబిఐ కస్టడీకి అనుమతినిచ్చింది. దాంతో ఏప్రిల్ 13, 14, 15 తేదీల్లో కవితను కస్టడీకి తీసుకోబోతోంది సిబిఐ. అలాగే కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో కాసేపట్లో కవితను సిబిఐ హెడ్ క్వార్టర్స్కు తరలించబోతున్నారు. ఇక ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కవితను కలిసేందుకు న్యాయవాదులు, కుటుంబ సభ్యులకు అనుమతినిచ్చింది ఢిల్లీ కోర్టు. మరోవైపు కవితకు ఢిల్లీ కోర్టులో వరుసగా నిరాశ ఎదురవుతోంది. కవిత దాఖలు చేసిన 2 పిటిషన్లను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. సిబిఐ అరెస్ట్, సిబిఐ కస్టడీ పిటిషన్ను సవాలు చేస్తూ కవిత పిటిషన్లు వేయగా ఆ రెండింటినీ తిరస్కరించింది. దక్షిణ భారతదేశానికి చెందిన ఒక మద్యం వ్యాపారి లైసెన్స్లను పొందేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలిశారని, ఏఏపీ మాజీ కమ్యూనికేషన్ చీఫ్ విజయ్ నాయర్తో సహా కవిత ఇతరుల ద్వారా చెల్లింపులను సమన్వయం చేసుకోవాలని చెప్పారని సిబిఐ ఢిల్లీ రూజ్ అవెన్యూ కోర్టు తెలిపింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు కవితను 3 రోజులు సిబిఐ కస్టడీకి అనుమతినిచ్చింది ఢిల్లీ కోర్టు. ఇక సిబిఐ కస్టడీ అరెస్టుపై కవిత పెట్టుకున్న పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో మార్చి నెలలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నాయకురాలు కవితను 3 రోజుల పాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కస్టడీకి పంపించింది. సంబంధిత మనీ లాండరింగ్ కేసులో ఆమె గతంలో ఏప్రిల్ 23 వరకు ఢిల్లీలోని తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తిహార్ జైల్లో ఉన్న ఆమెను గురువారం సాయంత్రం సిబిఐ అరెస్ట్ చేసింది. మద్యం లైసెన్సుల కోసం ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 100 కోట్లు లంచం ఇచ్చే పథకంలో సాక్షి స్టేట్మెంట్లు, వాట్సాప్ చాట్లు, ఆర్థిక పత్రాలు ఆమెను ప్రధాన కుట్రదారు అని వాదిస్తూ 5 రోజుల పాటు కవితను కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరింది. శనివారం నుంచి 3 రోజుల పాటు తిహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ అధికారులు ప్రశ్నించబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.